వెల్కమ్ టు ఎల్వి క్రియేషన్స్. ఎల్వి క్రియేషన్స్లో ఈరోజు ఎంతో రుచికరమైన మజ్జిగ చారుని ఎలా తయారు చేయాలో చూసేద్దాం. ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులోకి ఒక కప్పు పెరుగు తీసుకున్నానండి. ఈ పెరుగు కొంచెం పులిసిందైతేనే బాగుంటుంది. చిక్కగా ఉన్న మజ్జిగతో కానీ లేదా పులిసిన పెరుగుతో కానీ మజ్జిగ చారు తయారు చేసుకుంటే చాలా బాగుంటుంది. అలాగే హాఫ్ కప్ వాటర్ యాడ్ చేసి అందులో 1 టీ స్పూన్ ఉప్పు కూడా యాడ్ చేసి అది మొత్తం కలిసేలా స్పూన్తో ఒకసారి మొత్తం మిక్స్ చేసి మూత పెట్టి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని ఆ మిక్సీ జార్లోకి చిన్న ఆనియన్, అలాగే 3 పచ్చిమిర్చి, ఒక చిన్న అంగుళం అల్లం ముక్క వేసి దీన్ని కొంచెం కచ్చా పచ్చాగా గ్రైండ్ చేసి ఇలా గ్రైండ్ చేసిన పేస్ట్ని ఒక బౌల్లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ప్యాన్ తీసుకొని అందులోకి 3 టీ స్పూన్ ఆయిల్ వేయాలి. ఆయిల్ కొద్దిగా వేడైన తర్వాత అందులోకి ఆవాలు, జీలకర్ర, పచ్చిశనగపప్పు, మినప్పప్పు, అలాగే 1 ఎండుమిర్చి, ఆనియన్స్, 2 వెల్లుల్లి రెబ్బలు, 2 రెమ్మల కరివేపాకు వేసి వీటన్నింటినీ ఒకసారి కలుపుకోవాలి. ఇలా కలిపిన తర్వాత ఇంతకుముందు మనం గ్రైండ్ చేసి పక్కన పెట్టాం కదా ఆనియన్ పేస్ట్, ఆ ఆనియన్ పేస్ట్ని కూడా వేసి ఒకసారి స్టవ్ సిమ్లోనే ఉంచుకొని 1 నిమిషం పాటు వీటన్నింటినీ మగ్గనివ్వాలి. ఇలా మగ్గిన తర్వాత కొద్దిగా పసుపు యాడ్ చేసి ఆ పసుపు పచ్చివాసన పోయేంత వరకు ఉంచి స్టవ్ ఆఫ్ చేయాలి. స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత ఇంతకుముందు మనం మజ్జిగలో ఉప్పు యాడ్ చేసి పక్కన పెట్టాం కదా, ఆ మజ్జిగలోకి ఈ పోపుని ట్రాన్స్ఫర్ చేయాలి. అంతే, ఎంతో రుచికరంగా ఉండే మజ్జిగ చారు రెడీ. ఇంకెందుకు ఆలస్యం, మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్స్లో మాకు తెలియచేయండి. ఈ వీడియో చూసినందుకు మీకు ధన్యవాదాలు. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.